హాయ్ అండి. ఈరోజు ఏం వండుతున్నానో తెలుసా? మిల్ మేకరు గోంగూర కాంబినేషన్. మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టానండి. ఇలా వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు మిల్ మేకర్ నానబెట్టేసా. మిల్ మేకరు గోంగూర మసాలాకు కావాల్సిన పదార్థాలు చూపిస్తా. కట్ చేసి పెట్టుకున్న గోంగూర, దానిలోకి 2 టమాటాలు పెద్దవి, తర్వాత ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు పెద్దవి వేసేసా. కొంచెం కచ్చాబచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి, తర్వాత కారం, కొంచెం ఎక్కువగానే పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఒక్క గరిట ఆయిల్. కావలసిన పదార్థాలు చూపించా కదా. తయారీ విధానం: ఆయిల్ పొయ్యి మీద పెట్టేసా, బాండీ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసేసాను. ఇలా నూనె వేడెక్కినాక ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసేస్తున్నా. ఇవి తొందరగా వేగాలి కదా ఉల్లిపాయ ముక్కలు, అందుకు. చూసారా ఉప్పు పసుపు వేస్తే ఎలా మగ్గిందో. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసానండి, గోంగూర కదా అందుకోసమని. ఇలా కొంచెం వేగినాక మిల్ మేకర్ వేసేసా. నీళ్ళల్లో నుంచి తీసేసి చక్కగా పిండేసుకున్న మిల్ మేకర్లు. ఇలా మిల్ మేకర్ని ఇలా పెట్టుకొని చక్కగా ఒక్క 2 నిమిషాలు ఇలా కొంచెం ఫ్రై అయినాక, ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కచ్చా పచ్చాగా, మరీ స్మూత్గా ఏం దంచలేదండి, ఊరికే అలా. అల్లం చిన్నులపాయలు కూడా కొంచెం అలా మగ్గినాక టమాటా వేసేద్దాం. టమాటా వేసేసి చక్కగా, టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము కారం వేద్దాం. కొంచెం కారం వేసి కొంచెం ఇంకొక 2 నిమిషాలు మగ్గబెడదాం. కారం కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. చూసారా, గోంగూర వేయగానే నిండిపోయినట్టు ఉంది. చూసారా, ఇలాగే ఉంటుందండి, అలాగే నిండిపోయినట్టు ఉంటుంది అంతా. కానీ ఏమి ఉండదు, ఉడికినాక హాఫ్ కూడా రాదు. చూడండి, ఇలా కలబెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని, ఇలా కలబెట్టుకున్నాక మూత పెట్టి మగ్గబెడదాం. చూసారా, వేసినప్పుడు నిండుగా ఉంది. చూసారా, 2 నిమిషాల్లో ఎలా అయిపోయిందో. ఒక చిన్న మాట అండి, మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, ఎవరి కోసమో కాదు, నాదే అనుకోండి. ఒక్కసారిగా జీవితం కూడా అంతే, అలా అంతా ఉన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఏమీ ఉండదు. అంతా ఉండిపోయిందని అనుకుంటారు జనం, ఏమీ ఉండదని ఎవ్వరికి తెలియదు కదా. మాకు ఇది లేదంటే ఎవరైనా పెడతారా? పెట్టరు కదా. ఉన్న దాంట్లోనే గొప్పగా కనపడతాం. కనపడినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదు. దేవుడిచ్చిన జన్మ అలాంటివి. ఎవరు ఏమనుకోకండి, నాకేదో అలా అనాలనిపించింది చెప్పాను. ఇలా మగ్గబెట్టుకుందాం. చూసారా, ఇలా దగ్గరకు ఉడికిపోయినాక మనం లాస్ట్గా ఏం చేస్తున్నామో తెలుసా? మీకు ఇందాక చూపించలేదు కదా, పొడి మసాలా. కొంచెం పొడి మసాలా వేసుకొని కాస్త కొత్తిమీర, మనకి ఏ కూరల్లో అయినా కొత్తిమీర ముఖ్యం కదా, కొత్తిమీర వేసేసుకొని అలా కలబెట్టుకుంటే. చూసారా, ఇదండి నా స్టైల్ గోంగూర మిల్ మేకర్. నేనైతే ఇలా చేశాను. ఈ విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వంటకి. ఇదిగోండి, బాగుంది, చక్కగా వాసన అయితే బాగుంది. టేస్ట్ కూడా కొంచెం చేసి చూస్తా. మీకు చూపించడం కుదరదులేండి, నేను చేస్తా. బాగుందండి. మిల్ మేకర్కి కూడా చక్కగా పట్టింది మసాలా. చాలు, సింపుల్గా ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.